నమస్కారం అండి. నమస్కారం మా నృసింహార్పణం. కరావలంబ స్తోత్రం యొక్క విశిష్టత ఏంటి? ఈ స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితాలేంటో తెలియజేయండి. తప్పకుండా అమ్మ. మనకి కరావలంబము అంటే చేయూతనివ్వడము. ఒక స్తోత్రాన్ని గనక లెక్క వేసుకుంటే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుకశౌనక నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబము. ఇంతమందిని ఉద్ధరించిన ఓ స్వామి నన్ను కూడా ఉద్ధరిస్తూ ఉండు, నాకు కూడా చేయూతనివ్వు. ఆయన ఆయన్ని చేయూతనివ్వాలి అని కోరుకుంటున్నాము అంటే ఆయన ఎంత ఆరాధించాలి. భగవంతుడు బాగా ఆరాధించే వాళ్ళని కష్టపెడతారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. అవునండి. కానీ ఆ కష్టపెట్టడంలో ఏంటయ్యా అంటే మన పాపాన్ని కడిగేస్తూ మనం చేసిన అధర్మాలు ఏమైనా ఉంటే వాటిని ప్రక్షాళన చేస్తూ శిక్షల ద్వారా కావచ్చు, ఎలా అయినా సరే. రామదాసు ఉన్నారు, రామదాసుని అనేక రకాల శిక్షలు. ప్రహ్లాదుని తీసుకుంటే అనేక రకాల శిక్షలు. మరి ఆయనకు పాపం ఉందా అంటే ఆయన ప్రహ్లాదుడికి పాపం లేదు, కానీ మరి ఆయనకు శిక్షలు ఎందుకు వేశారు అంటే భగవంతుడిని ఆరాధించిన వారికి ఎటువంటి శిక్ష వేసినా ఏమీ కాదు అని నిరూపించడం కోసం ఆయన ఆదర్శంగా తీసుకొని అక్కడ శిక్షలు వేశాడు స్వామివారు. అంటే ఆయన ఇందుకడ అందులేడని సందేహం వలదు అన్నట్లుగా స్వామిని ఎక్కడైనా చూశారు. కుర్చీలో చూశారు, ప్రతి దాంట్లో ఆయన చూడని వస్తువులో లేదు, ఆయన ఎక్కడైనా చూశారు. కాబట్టి స్తంభంలో ఉన్నాడా అంటే వెంటనే ఉన్నాడు, ఎటువంటి సందేహము లేదు అని చెప్పేసి చెప్పడము. అందులోంచి స్వామివారు అందులోంచి ఉద్భవించడానికి కారణం ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి అసలు ప్రహ్లాదుడు చెప్పకపోతే స్తంభంలోంచి రాడు. అంటే స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పడం వల్ల అన్ని చోట్ల ఉన్నటువంటి స్వామి లక్ష్మీ నృసింహ స్వామివారిగా ఉద్భవించి ఉండి అందులో ఉన్నారు, అలానే ఉద్భవించారు. మరి నరసింహస్వామి వారు సింహ ఆకారము మనిషి ఆకారం ఈ రెండే ఎందుకు తీసుకున్నారంటే అక్కడ హిరణ్యకశిపుడు ఆయన కోరికలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడా చంపకూడదు, ఎలా చావకూడదు, మనిషి మృగాలు ఏవి చంపకూడదు, ఆయన కోరికలను బట్టి ఆయనకు డిజైన్ చేసుకున్నారు. జీవం ఉన్న దాంతో చంపకూడదు, జీవం లేని దాంట్లో చంపకూడదు. గోళ్ళు కట్ చేస్తే నొప్పి ఉండదు, అట్లనే మరి జీవం లేదా అంటే పెరుగుతున్నాయి, జీవం ఉంది, అలా తీసుకున్నారు. అంటే ఆ యొక్క రాక్షసుడి కోరిక మనం ఎంతైతే కోరికలు కోరుకుంటామో అందులో సూక్ష్మాన్ని చూస్తాడు భగవంతుడు. అలా చూసి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు. అందులోనూ విష్ణుమూర్తి గొప్పతనం ఏందయ్యా అంటే స్వామివారు ఎక్కువగా భక్తుల్ని బాధిస్తేనే వచ్చాడు. చూడండి, ఎవరిని బాధించినా కాదు, బాగా భక్తుల్ని, పెద్ద పెద్ద భక్తుల్ని యాగాలు అవి ఇవి నాశనం చేసి పారాయణాలు చేసుకోకుండా చేసి ఇలా ఉన్న చోట మాత్రమే అలా బాధిస్తూ ఉంటే అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రహ్లాదుని కూడా బాధించిన తర్వాత వచ్చాడు కదా. ప్రహ్లాదుడు అందరి భక్తులు వేరు, ప్రహ్లాదుడు వేరు. అందుకే పెద్ద పెద్ద ఋషుల ముందు కంటే కూడా ప్రహ్లాద నారదుల వారు ఎంత గొప్పవాడు. వ్యాస అంబరీష శుకశౌనకులు ఈ పేర్లు ఇవన్నీ కూడాను వీళ్ళందరికంటే ముందు ప్రహ్లాదుడే ముందు పేరు వచ్చింది. ఎందుకు అంటే అన్ని చోట్ల చూడగలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. దేవుడు ఉన్నారు అని వీళ్ళందరూ నమ్మారు, కానీ దేవుణ్ణి ప్రతి చోట చూడగలిగిన వాడు ప్రహ్లాదుడు. అందుకే ఈయనకు అగ్రస్థానాన్ని ఇచ్చారు ఋషులు అందరూ కూడాను. అందుకే ఆయన చిరంజీవత్వాన్ని ఇచ్చారు. ఆయనకి ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉండిపోవాలి. ఇప్పటికీ స్వామివారు జీవించే ఉన్నాడు పాతాళంలో. ప్రహ్లాదుడు ఇప్పటికీ పాతాళంలో ఉన్నారు. రాఘవేంద్ర స్వామి ప్రహ్లాద అవతారంగా చెప్తూ ఉంటారు. అంటే రాఘవేంద్ర మఠం వెళ్తాం కదా, ప్రహ్లాద అవతారంగా చెప్తుంటారు. అందుకే దానికి నిదర్శనం ఏంటంటే ఈ రాఘవేంద్ర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసించినప్పటికీ కూడాను రాఘవేంద్ర మఠంలో పైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి. ఓకే, చూడండి, అంటే ఆ స్వామివారు ప్రహ్లాదుల వారే రాఘవేంద్ర స్వామి వారిగా ఉద్భవించి ఇవాళకి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నరసింహస్వామి వారిని, ఆయా భక్తుల్ని, నరసింహస్వామి భక్తుల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధిస్తూ ఉంటారో, వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో తప్పకుండా నరసింహ అనుగ్రహం కలుగుతుంది. మమ దేహి కర అవలంబము, నాకు చేయూతనివ్వు స్వామి అని చెప్పి ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్వామిని కొలుస్తారో తప్పకుండా స్వామివారు చేయూతనిచ్చి వారు అధపాతాళంలో ఉన్నా సరే పైకి తీసుకువచ్చి ఒక స్టేజిలో ఉంచగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా చేయొచ్చా? ఈ మగవారు ఆడవారు అనేది లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు. ఎవరైనా
నరసింహస్వామి వారి ఆరాధన చేయవచ్చు, ఈ కరావలంబ స్తోత్రాన్ని చేయవచ్చు. కాకపోతే ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరూ చేయొచ్చు అన్నారు కదా, అంటే ప్రత్యేకించి ఏదైనా కోరిక ప్రకారంగా కొన్ని వారాల పాటు చేయాలా, లేదంటే ప్రతి నిత్యము చేసుకోవచ్చు మనకి అంటారా? ఏదైనా కోరిక ఉండి దాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి, లేదు మనకి ఏదైనా ఆపదలో ఉన్నాము, ఆ కష్టం నుంచి త్వరగా బయటపడాలి అంటే దీక్షగా చేయాలి. ఏదీ లేదు, నీ అనుగ్రహం కావాలి స్వామి అని చెప్పి చేసేవాళ్ళైతే ఎటువంటి నియమాలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడవారు చేసి ఉంటే, ఉమ్, చెయ్యాలి అన్న కోరికతో ఉన్నట్టయితే వారికి వచ్చే ఇబ్బందులు ఉంటాయి ప్రతి నెల, అవి చూసుకుంటూ చేయాలి. ఇబ్బందులు వచ్చిన ఒక 5 రోజులు దాన్ని ఆపుకొని తర్వాత నుంచి మొదలు పెట్టవచ్చు. ఉమ్, కాబట్టి దీనికి ఎటువంటి నియమనిష్టలు ఏమక్కర్లేదు. కోరిక ఉండి కోరిక తీర్చుకోవాలి అంటే మాత్రం దీక్షగా చేయవలసి వస్తుంది. ఆ దీక్షగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరి. ఓకే. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సమయానికి ప్రాధాన్యం అంటారు కదా, ప్రత్యేకించి ఈ కరావలంబ స్తోత్రం ఏ సమయంలో చేస్తే దాని ఫలితం ఉంటుంది? స్వామివారు ఉద్భవించింది సంధ్యా సమయం. ఉమ్, అంటే అటు సూర్యాస్తమయం అవుతూ చంద్రోదయం అవుతూ ఉన్న మధ్య సమయం, ఉమ్, సంధ్యా సమయంలో ఉద్భవించారు. కాబట్టి ఆ సమయంలో కనుక చేసినట్లయితే చక్కటి ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి కలశాలు ఇవన్నీ పెట్టుకోకర్లేదు, స్వామివారి ఫోటో ఒక్కటి పెట్టుకుంటే చాలు. ఉమ్, ప్రహ్లాదుడు, అమ్మవారు ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఒక్కటి పెట్టుకున్నా చాలు. ఉమ్, విగ్రహాలు, అభిషేకాలు, అర్చనలు ఏం అక్కర్లేదు. మనస్ఫూర్తిగా స్వామివారి ఫోటో ముందు కూర్చొని స్వామి నీవే దిక్కు అని చెప్పేసి కరావలంబ స్తోత్రం చేయడం చాలు. లేదు ఉమ్, అసలు నరసింహస్వామి ఫోటో మా దగ్గర లేదు ఆ, అని అనుకుందాం కాసేపు, అంటే ఉండకుండా ఉండదు, కాసేపు అట్లా అనుకున్నా ఏదో ఒక దేవత ఫోటో ఉంటుంది. స్వామివారు త్రిమూర్తి అంశగా చెప్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే నరసింహస్వామి. కాబట్టి ఈ విష్ణుమూర్తికి సంబంధించిన ఏదో ఒక ఫోటో ఉంటుంది కదా, రాముడు ఫోటోను, ఆంజనేయ స్వామి ఫోటోను, ఏదో ఒక ఫోటో ఉంటుంది, శివుడి ఫోటోను ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆయనే స్వామివారిగా భావించిన మినా చాలు. ఉమ్, శివకేశవ భేదం లేదు. మళ్ళీ నేను నరసింహస్వామి విష్ణుమూర్తి కదా, శివుడి ఫోటో పెట్టుకొని ఎట్లా చేస్తాం, ఇవన్నీ లేవు. ఉమ్, ఉమ్, కాబట్టి శివకేశవ భేదం చూడకుండా స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా అవతరించి ఉన్నారు. కాబట్టి అలా స్వామివారిని, అందుకే స్వామివారికి పాలనేత్రం ఉంటుంది ఇక్కడ. పాలనేత్రం. అందుకే మన శంకరాచార్యులు పాలనేత్ర నలప్రభల విద్యుల్లత కేలి విహార లక్ష్మీ నారసింహ అని చెప్పేసి ఒక స్వామివారి ధ్యానం కూడా చేశారు. ఉమ్, పాలనేత్రం శివుడికి ఉంటుంది, ఈయనకి ఉంది అంటే ఈయన శివాంశగా చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్, ఈ యొక్క నరసింహస్వామిని కనుక పూజిస్తే వచ్చే లాభం ఏంది, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు. మన తలరాత ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మార్చి చక్కగా చేయగలడు నరసింహస్వామి ఆరాధన. అటు బ్రహ్మతత్వం. ఓకే. విష్ణువు మొత్తం కూడా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ నడిపించే విధానంలో మనం ఏదైనా అధర్మంగా నడిస్తే దాన్ని సరిచేయగలడు, ఉమ్, ధర్మ మార్గంలో నడపగలడు. శివుడు లయం చేస్తాడు. మనం చేసేటువంటి పాపం ఏదైనా ఉంటే లయం చేసుకొని మన చివరికి మనల్ని కూడా ఆయనలో లయం చేసుకుంటాడు. ఉమ్, కాబట్టి నరసింహస్వామిని కనుక నమ్మినట్లయితే ఈ ముగ్గురు చేసే పని ఆయన ఒక్కడే చేస్తాడు. ఓకే. ఇవన్నీ కూడా మనకు అలవరుస్తాడు. స్వామివారు ధర్మంగా ఉండేట్లుగా చేస్తాడు. మన యొక్క పాపుణ్యాలని మనల్ని కూడా లయం చేసుకుంటాడు. మన తలరాతని మారుస్తాడు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి నరసింహస్వామి వారిని నమ్మితే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆడ మగ చిన్న పెద్ద ఎవరూ లేరు. అందుకే ప్రహ్లాదుడు చిన్నవారు నమ్మొచ్చా దేవుణ్ణి, చిన్నపిల్లలు ఇప్పుడే ఎందుకు ముసలితనంలోనే అంటాం. ప్రహ్లాదుడు 5 సంవత్సరాలు నమ్ముతున్నాం కదా, ఆయన నమ్మాడు కదా. కాబట్టి ఏ వయస్సు వారైనా, వయస్సు లింగభేదంతో సంబంధం లేకుండా అందరూ కూడా స్వామివారిని నమ్మి ఆయన కరావలంబ స్తోత్రం మనకు వచ్చింది, మనకు నోరు తిరిగింది ఏదైనా ఒక్కటి తీసుకున్నా కానీ ధరించిపోతాము, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ విధంగా చేస్తే స్వామివారు మనకు చేయూతనిచ్చి మనల్ని ఉద్ధరిస్తారు. ఒక్క మనల్నే కాదు మన కుటుంబాన్ని, వంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలండి. మంచిదమ్మా.